ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో పరిశ్రమలు లేవు, వ్యాపార రంగంలో అభివృద్ధి లేదు, ఉపాధి అవకాశాలు లేవు. కానీ చదువుకున్న నిరుద్యోగ యువకులు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. ఏ ఒక్కరూ ఉద్యోగం లేదని నిరాశ చెందకూడదు, బాధపడకూడదు అనే ఆలోచనతో వారి జీవితాల్లో వెలుగు చూడాలని, వారి కుటుంబాల్లో ఆనందం నింపాలనేది ఎమ్మెల్యే రోషన్ ప్రయత్నానికి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే స్వయంగా తనకున్న పరిచయాలతో వ్యక్తిగతంగా ఉద్యోగ ఉపాధి కల్పన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టానని, ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పిస్తే ఆయా కుటుంబాల్లో ఆనందంతో పాటు ఆదాయం, తద్వారా ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడానికి వీలు కలుగుతుందని ఎమ్మెల్యే రోషన్ అన్నారు. సో మీకు ఇక్కడ ఇలా ఉండటం, తర్వాత మీకు జాబ్ ఆపర్చునిటీ రావడం, తర్వాత కొంత టెన్షన్ కూడా ఉంటుంది. ఆఫర్ వస్తుందో రాదో, మధ్యలో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమో, సో ఎలాగైనా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అనే ఆలోచన ఉంటుంది మేబీ. సో అలాంటప్పుడు మీరు ఇక్కడికి రావడం పట్ల మీకు ఎలాంటి ఆలోచన వచ్చింది? ఎమ్మెల్యే గారి పట్ల, ఎమ్మెల్యే గారు ఎలాంటి కార్యక్రమం చేయడం పట్ల మీ ఉద్దేశం? సో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, అన్ని వివరాలు క్లియర్గా చెప్పారా మీకు? కంపెనీస్ అన్నీ కూడా హ్యాపీగా ఉన్నారు కదా? ఒక స్మైల్ ఇవ్వండి. థ్యాంక్ యూ. బ్యాక్. హాయ్ చన్నా. చెప్పండి. హౌ ఆర్ యూ? వాట్ ఇస్ యువర్ గుడ్ నేమ్? రమేష్ గారు. చెప్పండి, ఇక్కడ ఎలాగ ఇప్పుడు మనకి ఎక్కడ కూడా జాబ్స్ క్రియేట్ చేయలేని పరిస్థితి, ఇక్కడ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, శాసనసభ్యులుగా వచ్చిన మన సొంగ రోషన్ కుమార్ గారు చేసినటువంటి, తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం పట్ల మీ ఉద్దేశం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎమ్మెల్యే